పవన్ కళ్యాణ్ గారిని కలిసారా మీకు పోస్ట్ వచ్చిన తర్వాత, లేదంటే ఫోన్లో సంభాషణ ఏమైనా జరిగిందా? ఆయన మిమ్మల్ని బాగా అభిమానిస్తారు. నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇష్టడే, కానీ ఆయన ఈ తిరుపతి లడ్డు సమస్య మీద ఆయన తిరుపతి వెళ్ళిపోయి దీక్షలో ఉన్నాడు ఆయన. నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఇప్పుడే ఆయన కూడా ఫ్రీ అయ్యారు, నేను కూడా ఫ్రీ అవుతున్నాను. ఒకసారి కలుస్తారు. తిరుపతి లడ్డు కావచ్చు, లేదా వరదకు సంబంధించి కావచ్చు, మీరే ఉంటారు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుపతి లడ్డు తిన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తిరుపతి లడ్డు తిన్నాను. ఆ లడ్డూకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న లడ్డు నెంబర్ 1. మధ్యలో జగన్మోహన్ ఆయన పరిపాలనలో లడ్డు నాసిరకంగా, అసలు టేస్ట్ తినబుద్ధి చేసేది కాదు, నెయ్యి లేకుండా స్మెల్ కూడా బాగుండేది కాదు. ఇవాళ వివాదం జగన్మోహన్ రెడ్డి హయాంలో దిగుమతి చేసుకున్న నెయ్యి, కల్తీ నెయ్యి. ఆ నెయ్యిని రిజెక్ట్ చేసి మళ్ళీ వేరే నెయ్యితో హై స్టాండర్డ్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లడ్డు చేస్తారు. నేను నిన్న మన లడ్డు తిన్నాను, చాలా బాగుంది. చాలా గతంలో పూర్వం లడ్డు ఎలా ఉండేది, అలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉండేదో మళ్ళీ ఆ టేస్ట్, ఆ వైభవం వచ్చింది. అది అతను నాసిరకమైన పరిపాలన, ఆ నాసిరకమైన లడ్డూలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా నాసిరకంగానే జరిగింది. అందువల్ల ప్రజలు ఆయన్ని దారుణంగా తిరస్కరించారు, మామూలుగా కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత ఘోరమైన ఓటమి, అంత ఘోరమైన పరాభవం ప్రజలు తిరస్కరించడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నే జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు, చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నెయ్యి కల్తీకి సంబంధించి తొందరపడ్డారేమో అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అదేమన్నా ప్రజలకు చెప్పడంలో అంటే ఏ పొరపాటు జరిగినా కూడా అక్కడ కొంతమంది తప్పు చేయటం వల్ల ఈ పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీ చేయటం వల్ల అధికారులు జాగ్రత్తగా నడుచుకుంటూ మొదలు పెడతారు. తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటారు. తప్పులు చేసిన వాళ్ళ మీద మన చర్యలు తీసుకుంటే ఇంకోటి తప్పు చేయడానికి భయపడతాడు. చర్యలు తీసుకోలేదు కదా, తీసుకుంటాం. ఇప్పుడు సిబిఐ ఒక పక్కన ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ చేస్తే సిబిఐని కూడా కలిపి ఎంక్వైరీ చేయమన్నారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవరు దోషులను తేలితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. మళ్ళీ ఇటువంటి పొరపాటు రాకుండా, ఎందుకంటే అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి లడ్డూకి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. దాన్ని మళ్ళీ ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి. తప్పులను చూసి చూడనట్టుగా వదిలేస్తే, చంద్రబాబు నాయుడు గారు కనుక సరిగ్గా పట్టించుకోకపోతే ఇదే తప్పులు కంటిన్యూ పోతా ఉంటాయి. ఇవాళ రోజున ఆయన వెంటనే సిట్ ఎంక్వైరీ చేశారు. సంబంధిత ఎవరైతే దీనికి సంబంధం ఉండదో, నూనె నెయ్యి సప్లై చేసినోడా, లేకపోతే దాన్ని ఆమోదించినోడా, దాన్ని ఈ టెండర్లన్నీ కూడా ఆమోదించి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం తప్పు కాదు. ఆదేశించకపోతే ఆ నేరాలు, ఆ ఘోరాలు అదుపు చేయలేము. దేవాలయాలను కూడా మా రాజకీయాలకి వాడుకుంటున్నారు అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో అది లాక్కండి అని చెప్పి వ్యాఖ్యానించింది. ఇప్పుడు మాకు రాజకీయాలు అవసరమే ఉంది. మేము బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మాకు అర్జెంటుగా రాజకీయాల్లో వాళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం కానీ, మాకు అదనంగా వచ్చే బెనిఫిట్ కానీ ఏముంది? ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రజలు మాకు పట్టం కట్టారు, అతను తిరస్కరించారు, అయిపోయింది. అంతా కలిపి 100 రోజులు కూడా గడవలేదు. అప్పుడే మాకు అప్పుడే రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది, ఎవరు డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో జరిగింది తప్పు, నాణ్యత తగ్గింది. ఎవరి తగ్గిందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే నాణ్యత మెరుగవుద్ది, మళ్ళీ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోతే అదే కంటిన్యూ అవుతా ఉంటుంది. అది రాజకీయాలకి అయితే కాదంట. ఏ సంబంధం రాజకీయాలు ఏమన్నా ఇందులో